మాట అండి. కొంతమంది ఉంటారు. ఎవరైనా జబ్బున్న వాళ్ళు ఎవరైనా దగ్గరికొచ్చారనుకోండి, వాళ్ళ పక్కన కూర్చుంటే గాదు, వాళ్ళని చూస్తేనే వీళ్ళకేదో అంటిపోయినట్టు ప్రవర్తిస్తారు. ఎప్పుడు మనం ఇట్లనే ఉంటామన్న నమ్మకం లేదు. ఇవాళ వాళ్ళ పరిస్థితి ఇలా ఉంటే, రేపు మన పరిస్థితి ఎలా ఉంటదో అసలు ఎవరము చెప్పలేము. కనీసం కొంచెంలో కొంచెమైనా మనం మానవత్వం అనేది చూపించాలి. ఈరోజు మనం వాళ్ళ పట్ల చూపించే మానవత్వం రేపు మనకు మంచి జరగవచ్చు. లేదు అంటే నీ శరీరం గాని, నువ్వు గాని ఎప్పుడు ఇలాగే ఉంటావన్న గ్యారంటీ లేదు. దానికి మాత్రం ప్రతిఫలం పైనున్న దేవుడు అనుభవించేలాగా చేస్తాడు. నాకు తెలిసి మీకు తెలిసిన వాళ్ళు మీ పక్క వాళ్ళలో ఎక్కడో ఒక్కడ ఇలాంటి వాళ్ళు ఉండే ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేసేయండి. ఏమంటారు? మాట అండి. ఇయాల రేపు అన్నదమ్ములు గాని, అక్క చెల్లెలు గాని ఆస్తుల కోసం విడిపోతున్నారు అని అంటారు. ఎందుకు కారణము అంటే ఏమున్నది? పెళ్ళిళ్ళైన తర్వాత మారిపోయిండ్లు. కోడలు అసొంటిది, అల్లుడు ఇసొంటోడు. అందుకనే వాళ్ళకి మధ్యలో గొడవలైనాయని అమ్మా నాన్నలు అంటుంటారు. ఒక్క విషయం అవతల వైపు వచ్చినోళ్ళని మనం అంటున్నాం గానీ, నీ పిల్లలిక్కడ ఏం జేస్తున్నారు? నీ అచ్చిన వాళ్ళ వల్ల అలాంటి ఇబ్బంది జరుగుతదంటే, పెళ్ళిళ్ళు గాకముందే మీరు పంచేస్తే అయిపోయేది గదా! పంచితే అయిపోతది గదా! పెళ్ళిళ్ళు గాకముందు సంతోషంగా ఉండి, పెళ్ళిళ్ళైన తర్వాత వచ్చిన అల్లుడు గాని, వచ్చిన కోడళ్ళ వల్ల ఇంట్లో గొడవలు జరుగుతున్నాయని కొంతమంది అంటుంటారు. అందులో ఒక 10% కరెక్టే అనుకుంటా. కానీ ఇంకొంత వరకైతే ఇక్కడ ఉన్న పిల్లలు సక్కగా లేక, అటు తల్లిని, అటు భార్యని ఇద్దరిని ఈక్వల్‌గా చూసుకునే అంత ఇక్కడ మధ్యలో ఉన్న మనిషికి అంత తెలివి లేక వచ్చిన ఇంకో ఇంటి ఆడబిడ్డ అసలు మనిషి సక్కగుంటే ఆ కుటుంబం చెల్లాచెదురు కాదు అని నా అభిప్రాయం. ఒక మనిషి అటు తల్లిని, అటు భార్యని ఇద్దరిని మేనేజ్ జేసుకోవాలి. అటు తల్లి ప్రేమను తల్లికియ్యాలి, భార్యకిచ్చే ప్రేమను భార్యకివ్వాలి. ఒకరిని చూసుకొని ఒకరు లేదంటే వీళ్ళు చెప్తాండ్రు తన మీద, అత్త చెప్తాంది, కోడలు చెప్తాంది, ఒకరి మీద ఒకరు అంటారు. కానీ మీరే కరెక్ట్ ఉంటే మీకు మీ భార్య గురించి మీ అమ్మగారు చెప్పాలి అంటే వీడు పట్టించుకోడు, వీడికి చెప్పి వేస్ట్ అనుకోవాలి. మీ భార్య మీ అమ్మగారి గురించి మీకు చెప్పాలంటే తనకెంత చెప్పినా అర్థం చేసుకోడు, చెప్పి వేస్ట్ అనుకోవాలి. అట్లాంటప్పుడు వాళ్ళిద్దరూ ఒకటైతారు. ఎన్నిసార్ల గొడవ పెట్టుకుంటా ఉంటారు? మీరు మధ్యలో దూరి అత్ అమ్మ చెప్తే భార్యని, భార్య చెప్తే అమ్మని, లేదు అంటే ఏకపక్షంగా అటు భార్యను లేదా అమ్మని ఏకపక్షంగా అంటే ఖచ్చితంగా అవి చినికి చినికి పెద్ద తుఫానే అయితది. మీరు సల్లగా బయటికి పోయొచ్చి ప్రశాంతంగా ఇంట్లో మీరున్నారనుకోండి, ఆళ్ళు ఉండనియ్యరు మేమేం జేయాలా అంటారా? ఉండనిచ్చేలాగా మీరు చెయ్యాలి. అదే గదా! ఉండనిచ్చేలాగా జెయ్యాలి. మీరేమంటారు? షేర్ చేయండి, కామెంట్ జేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే చేయండి. ఏదో నాకు తెలిసిన మాట, నాకు అనిపించిన మాటలు మాత్రమే మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. మరొక వీడియోతో మీ ముందుకొస్తుంది మీ చేతి బొమ్మ.